యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. ఆశతో నీ చరణము చేరా, ఆశతో నీ చరణము చేరా. ఆశతో నీ చరణము చేరా, ఆశతో నీ చరణము చేరా. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. క్రీస్తుని ద్వారము చేరి విస్తార దీవెనలుందితివి. క్రీస్తుని ద్వారము చేరి విస్తార దీవెనలుందితివి. నీలో అపార కృప చేత నాకు హృదయము కడిగితివి. నీలో అపార కృప చేత నాకు హృదయము కడిగితివి. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. నా జీవము విడిపించితివి, నీ జీవము సిలువలో నిడిచి. నా జీవము విడిపించితివి, నీ జీవము సిలువని నిడిచి. సైతానును ఓడించితివి, నాయదలో వసించితివి. సైతానును ఓడించితివి, నాయదలో వసించితివి. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. ఈ లక్షణములు ఆశ్చర్యం, అక్షయ మహిమను దాచితివి. ఈ లక్షణములు ఆశ్చర్యం, అక్షయ మహిమను దాచితివి. రక్షానందనము నుండి వీక్షించితి నీతో నిశ్చయమే. రక్షానందము నుండి వీక్షించితి నీతో నిశ్చయమే. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. యేసు తృప్తి పరచితివి, ఆశతో నీ చరణము చేరా. నీదు పాదము చేరిన నాదు పాపము బాపితివి. నీదు పాదము చేరిన నాదు పాపము బాపితివి. వదినుపకారాత్మను పొంది
పదిలముగా ప్రకటించేదా మదినుపకారాత్మను పొంది పదిలముగా ప్రకటించెదను యేసు తృప్తి పరచితివి ఆశాతో నీ శరణము చేరా యేసు తృప్తి పరచితివి ఆశాతో నీ శరణము చేరా నిన్ను నమ్మిన దాసుని పెన్నుగా తన మురిపించితివే నిన్ను నమ్మిన దాసుని పెన్నుగా తన మురిపించితివే ధన్య ధన్య అమర నివాసి దర్శనమిచ్చి కాచితివే ధన్య ధన్య అమర నివాసి దర్శనమిచ్చి కాచితివే యేసు తృప్తి పరచితివి ఆశాతో నీ శరణము యేసు తృప్తి పరచితివి ఆశాతో నీ శరణము ఆశాతో నీ శరణము ఆశతో నీ శరణము ఆశాతో నీ చరణము చేరా ఆశతో నీ చరణము చేరా యేసు తృప్తి పరచితివి ఆశాతో నీ చరణము చేరా యేసు తృప్తి పరచితివి ఆశాతో నీ చరణము. చివరిగా 122 పాట పాడుకుందాం. పాట సంఖ్య 122 పాత బడస్కంలో 120 122 కొత్త బడస్కంలో 122 పాత బడస్కంలో 120 హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాప భారము మోయిన్ వాచనేసు జగతిన్ పాప భారము మోయిన్ వాచనేసు జగతిన్ పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచెన్ నిత్య జీవము నీచెన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెన్
నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభు, రక్షణ ద్వారము తెరచెను ప్రభు, నిత్య నిరీక్షణనిచ్చెన్, నిత్య నిరీక్షణనిచ్చెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి, ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకి, తిరిగి వెళ్ళకు పాపము నాకు, తిరిగి వెళ్ళకు పాపము నాకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో, హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా. ఆత్మ ప్రాణదేహం అర్పించెదము ప్రభువా, ఆత్మ ప్రాణదేహం కాపాడు మా జీవితమూల, కాపాడు మా జీవితమూల, ఇది మా వినతి, ఇది మా వినతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 'పరిశుద్ధ గ్రంథం' బైబిల్లో నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనములో యేసు ప్రభువారు చెప్పబడిన మాట ఏంటంటే, ఇక్కడ కోడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేని జ్ఞాపకం చేస్తున్నాడు? కోడిని జ్ఞాపకం చేస్తున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనున్నో అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునే వాళ్ళని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునే వాళ్ళని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. దేవుడు కోడి
కోడి తన పిల్లలను ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో ఆ రీతిగా దేవుడు మనలను కూడా ఏం చేస్తున్నాడంటే తన రెక్కల కింద భద్రపరుస్తున్నాడు అన్నమాట. కోడి ఏం చేస్తే చెప్పండి, కోడి ఎప్పుడు కూడా కోడి కింద మనం సురక్షితంగా, కోడి కింద కోడి పిల్లలు ఎంత సురక్షితంగా ఉంటాయో అంతగా కోడి తన పిల్లలను కాపాడుతుంది. కొన్ని మొండి పిల్లలు ఉంటాయి, మనం కోడి పిల్లలను, కోళ్ళు మనం అందరూ పెంచిన వాళ్ళమే. కొన్ని కోడి పిల్లలు కొన్ని ఏం చేస్తాయంటే తల్లికి దూరంగా ఉంటాయి. తల్లికి దూరంగా ఉన్నవి ఏం చేస్తాయంటే శత్రువు వచ్చి ఎత్తుకుని పోతాడు. అంటే కోడి మేస్తున్నప్పుడు కోడి పిల్లలు ఏం చేయాలి, తల్లికి సమీపంగా ఉన్నప్పుడు శత్రువు ఏమాత్రం కూడా వాటిని ఏమీ చేయలేదు. మరి శత్రువు ఎప్పుడొచ్చి వాటిని ఎత్తుకుని పోతాడు, ఆ డ్యాగ వచ్చి ఎప్పుడొచ్చి ఎత్తుకుని పోతుందంటే తల్లికి ఎప్పుడైతే దూరంగా ఉంటాయో అప్పుడు వచ్చి వెంటనే ఆ గద్దె కావచ్చు డ్యాగే కావచ్చు వెంటనే వచ్చి ఏం చేస్తుందంటే ఎత్తుకుని పోద్ది. కొన్నిసార్లు తల్లి కూడా వింత శబ్దం చేస్తూ ఉంటుంది అనమాట. శత్రువు వస్తాడేమో, సాతనుడు డ్యాగ వస్తుందేమోనని చెప్పి కోడి ఏం చేస్తుందంటే వింత శబ్దాలు చేస్తూ ఉంటుంది, పిల్లలను పిలుస్తూ ఉంటుంది అనమాట. అంటే కోడికున్న ఆశ ఏంటంటే తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోవాలనేటువంటి ఆశ. కాబట్టి దేవుడు కూడా ఏంటంటే తన రెక్కల కింద మనలను భద్రపరుస్తున్నాడు. ఈ దినాన్ని కూడా మరి ఇక్కడ మనం దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో ఉన్నామంటే కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకును అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకుని ఇంటిని కానీ మీరు రానొల్లకపోతిరి, కాబట్టి మీరు వల్లకపోతిరి. అంటే దేవుడు మనలను కాపాడాలని ఆశపడుతున్నాడు. ఈ దినాన్ని మనం దేవుని రెక్కల కింద ఉన్నాం. దేవుని యొక్క ఆ కోడి ఏ రీతిగా అయితే తన రెక్కల కింద తన పిల్లలను కాపాడుతుందో ఆ రీతిగా మనం ఉన్నాం. మరి లోకంలో చూసినట్లయితే అనేక మంది ఎక్కడున్నారు, దేవునికి దూరంగా ఉన్నారు, సృష్టికర్తకి దూరంగా ఉన్నారు. ఆయన రెక్కల కిందకి అనేక మంది రాలేకపోతున్నారు కనుక శత్రువైన అపవాది వచ్చి వారిని ఎత్తుకుని పోతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చినటువంటి నీవునే మనము దేవుని వాక్యంలో రాయబడింది ఏమని చెప్తున్నాడు ప్రజలకంటే 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా ప్రవర్తనను సంపుసును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకును అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకుని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. కాబట్టి అంటే ఈ రెక్కలకు ఒక మనం పేరు పెడదాం. ఏంటి రెక్కలంటే ఇవి చేర్చుకునే రెక్కలు. ఎందుకంటే దేవుడు మనలను ఏం చేయాలనుకుంటున్నాడంట, తన రెక్కల కింద చేర్చుకోవాలనుకుంటున్నాడు. అందుకనే మత్తయి సువార్త 11:28 వచనంలో ఏముంది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే యేసు ప్రభువారు లేదా సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తన రెక్కల కింద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనేక మందిని ఏం చేస్తున్నాడు, ఇంకా పిలుస్తానే ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచినాడు, మనం ఆయన రెక్కల కింద ఉన్నాము. ఇంకా మనం కూడా ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన రెక్కల కిందకి రావాలని చూస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథము చదవండమ్మా, 45:22 వచనం చదవండి. యెషయా గ్రంథం 45:22, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. సాల్లమ్మ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే బూదిగంత నివాసులారా నా యొద్దకు రండి. ఇంకో మాట చదవండమ్మా, 65వ అధ్యాయం యెషయా గ్రంథం 65:2 వచనం, తమ ఆలోచనలను అనుసరించి శరిమార్గమందు నడుచుకునుసు లోబడనొలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. అంటే ఈ రెక్కలు ఎలాంటి రెక్కలు అంటే చేర్చుకోవాలనేటువంటి రెక్కలు. దేవుని రెక్కలు ఎలాంటివంటే చేర్చుకునే రెక్కలు. గుర్తుపెట్టుకోండి, ఒక 7 విషయాల్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని రెక్కలు ఎలాంటివంటే చేర్చుకోవాలి. ఇంకా మరి మనందరిని కూడా ఆయన చేర్చుకున్నాడు. మనం ఆరాధన చేద్దాం, దేవా నువ్వు నన్ను చేర్చుకున్నావు, నీ రెక్కల కిందకి నన్ను చేర్చుకున్నావు.
ఇంకా అనేక మంది దేవుడు ఆశపడేది ఏంటంటే ఇంకా అనేక మంది తన రెక్కల కిందకి రావాలని ఆశపడుతున్నాడు అనమాట. మరి ఒక పెద్ద విగ్రహం ఉంటుంది అమెరికా దేశంలో. ఆ విగ్రహము 2 చేతులు ఇట్లా పెట్టి ఉంటుంది అన్నమాట. ఇట్లా పెట్టి ఉంటుంది 2 చేతులు, పెద్ద విగ్రహం. అంటే అక్కడ ఆ విగ్రహాన్ని ఎందుకు మలుపుతూ వచ్చినారంటే ఆయన చేతులు చాస్తూ ఉన్నాడు, నా ఎద్దకు రండి, నా రెక్కల కిందకు వచ్చినట్లయితే నేను మిమ్మల్ని కాపాడుతానని తన చేతులు చాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ రెక్కలు ఎలాంటి రెక్కలంట? చేర్చుకునే రెక్కలు. అందుకని ఏమంటున్నాడంటే మరి ఎన్నోసార్లు కోడి తన పిల్లలను, ఏముంది ఇక్కడ, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకునే వాళ్ళను అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని ఉంటుంది కానీ మీరు వల్లకపోతుంది. కాబట్టి ఆయన రెక్కల కింద చేర్చుకోవాలని, కోడి తన రెక్కల కిందకి ఎలాగో తన పిల్లలను చేర్చుకోవాలని ఉంటుందో ఆ రీతిగానంట దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? తన రెక్కల కిందకి మనల్ని చేర్చుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి చేర్చుకునేటువంటి దేవుడుగా మనం గమనిస్తున్నాం. మనం ఆయన ఆరాధించాలి. తర్వాత ఆయన రెక్కలు మనకి ఏం చేస్తాయంటే రెండో విషయాన్ని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11 వచనం చదవండమ్మా. ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు సాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. అంటే మరి ఈ రెక్కలు ఎలాంటివంటే నడిపించే రెక్కలు, నడక నేర్పే రెక్కలు కదా. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనములో పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు సాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. అంటే పక్షిరాజు ఏం చేస్తుందంట? పక్షిరాజు ఎత్తైన స్థలంలో ఏం చేస్తుంది? గూడు పెడుతుంది. గూడు పెట్టిన తర్వాత ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే అక్కడక్కడ ఆహారం అంతా తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. పాముల్ని తీసుకుని వస్తుంది, రకరకాల జీవాలను తీసుకుని వచ్చి ఆహారం పెడుతుంది. అవి అనుకుంటాయి అంట, అబ్బా మా అమ్మ ఎంత మంచిదో, ఎంత చక్కగా మా అమ్మ చూస్తుందో, మా అమ్మ చాలా మంచిది అనుకుంటాయి అంట. కానీ ఏం చేస్తుంది అంటే క్షణంగా ఒక రోజున ఆ పక్షిరాజు ఏం చేస్తుందంట, తన గూడంతా ఏం చేస్తుంది? చెరిపి వేస్తుందంట. చెరిపి వేసిన తర్వాత పిల్లలను కింద పడేస్తుందంట. కింద పడేస్తే అప్పుడు పిల్లలు అనుకుంటాయంట, మా అమ్మ ఎంత చెడ్డదో, ఇప్పుడు వరకు మా అమ్మ ఏం చేసింది? చక్కగా అన్నీ పెట్టింది, ఇప్పుడు ఏమైందో మా అమ్మకి, ఇప్పుడు ఏమైంది? నన్ను ఏం చేస్తుంది? కింద పారేస్తుంది అని చెప్పి తిట్టుకుంటా కింద పడుతుంటే అవి కింద పడే సమయానికి మళ్ళా వాటి కిందకు వచ్చి రెక్కలు చాసుకుని మరలా కిందకు వచ్చి ఏం చేస్తాయంట? 2 రెక్కలు సాస్తే ఆ రెక్కల మీద మరలా ఆ పిల్లలను పట్టుకుని మరలా పైకి తీసుకెళ్ళి మరలా కింద పడేసి అట్లా చేయంగా ఆ పిల్లలు ఏమి నేర్చుకుంటాయి? ఎగరటం నేర్చుకుంటాయి. ఆ పిల్లలు ఏం చేస్తాయంట? ఎగరటం నేర్చుకుంటాయి అన్నమాట. అట్లాగే దేవుడు మనకు కూడా ఏం నేర్పుతున్నాడంట? మన పితరులైన వారికి ఏం నేర్పినాడు ఆయన? యెహోవా వారిని నడిపించును. అంటే ఈ రెక్కలు ఏం చేస్తాయి? మనకు నడక నేర్పిస్తాయి. అయ్యా నువ్వు ఈ రీతిగా ఉండాలి, నువ్వు ఈ రీతిగా నడుచుకోవాలి. కొంచెం ఆయన నడిపించేటప్పుడు కొంచెం మనకు కష్టం కలుగుద్ది, బాధ కలుగుద్ది, ఇబ్బంది కలుగుద్ది. దేవుడు ఆత్మీయ మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు కష్టాలు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. దేవుడు సరైన రీతిలో మనలను చెక్కాలని, సరైన రీతిలో దేవుడు మనల్ని నడిపించాలని చూస్తున్నప్పుడు మనకేం కలుగుద్ది? బాధ కలుగుద్ది. అరే దేవుడు నన్ను ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నాడు, ఇన్ని బాధలు ఎందుకు పెడుతున్నాడు, నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని మనం ఏం చేస్తూ ఉంటాం? కృంగిపోతూ ఉంటాం కదా. ఆ కష్టాల తర్వాత ఏముంటుంది? అనేక విషయాలు మనం ఏం చేస్తాం? నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి కష్టాలు, శ్రమలు, బాధలు మనకి ఏం చేస్తాయంటే మనకు ఏం చేస్తాయి? అవి నేర్పిస్తాయి. నువ్వు ఈ రీతిగా నడుచుకోవాలి, నువ్వు ఈ రీతిగా నేర్చుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు ఏమైంది? వాటికి ఏమైంది? ఒక నడక అనేది ఆ పక్షిరాజు ఆ పిల్లలకు
నేర్పిస్తుంది, ఎగరటం నేర్పిస్తుంది. అట్లాగే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు సాపుకుని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవాని నడిపించును. దేవుడు నిజంగా మనలను కూడా ఇంతవరకు దేవుడు నడిపిస్తున్నాడు కదా, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో కదా. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని నడిపిస్తున్నాడు అన్నమాట. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉండి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు అన్నమాట, కాపాడుతున్నాడు కదా. కాబట్టి మన ఒక ద్వితీయోపదేశకాండంలో ఒక మంచి మాట ఉంది చూడండి. 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని నీతో చెప్పి తిని కదా. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారంలో వేయవలసిన స్థలమునకు మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోను పగల మేఘంలోను మీ ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచలేదు. దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చినాడంట? చక్కగా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చినాడంట, కానీ వారు ఏం చేయలేదంట? విశ్వాసం ఉంచలేదంట. దేవుడు వారికి పగల మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో దేవుడు వారిని నడిపిస్తూ వచ్చినాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఆయన రెక్కలు మనకి ఏమి నేర్పిస్తాయంట? నడక నేర్పిస్తాయంట కదా, నడిపించే రెక్కలు అన్నమాట. కాబట్టి మరి ఆయన ఎంతగానో మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. 3వ విషయాన్ని కూడా చదువుకుందాం చూడండి. ఆయన రెక్కలు ఏం చేస్తాయంట? 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 19:4. నేను ఐగుప్తులకు ఏమి చేసితును? మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మీరు చూచితిరి. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఏమంటాడంటే, మరి మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. అంటే ఇవి మోసే రెక్కలు అన్నమాట, అంటే భారం భరించేటువంటి రెక్కలు కదా. ఇవి మన భారాన్ని భరించేటువంటి రెక్కలు. బైబిల్లో రాయబడింది, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి మన భారాలన్నీ మోసేవాడు కదా, మన కష్టాన్ని భరించేవాడు, మన ఇబ్బందిని భరించేవాడు, మన భారాన్ని భరించేటువంటి వాడు. ఈ రెక్కలు ఎలాంటివంటే ఇక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో, నిర్గమకాండం 19:4లో, నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసిన యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాబట్టి ఆయన ఎంతో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు గెద్ద తన రెక్కల మీద తన పిల్లలు మోసినట్లుగా ఆయన వారిని మోస్తూ వచ్చినాడు. వారి భారాన్ని భరించినాడు కదా. అందుకని బైబిల్ రాయబడింది, నీ భారం యెహోవా మీద మోపము, నీ పనుల భారం అన్నీయు ఆయన మీద మోపాలి. కాబట్టి మరి మన భారాన్ని మోసే దేవుడు. ఈ రెక్కలు ఎలాంటివంటే, 3వదిగా ఈ రెక్కలు ఎలాంటివట? ఇవి భారాన్ని భరించే రెక్కలు, మన భారాలు మోసే రెక్కలు అన్నమాట, మన పాప భారాన్ని మోసే రెక్కలు. అందుకని బైబిల్ రాయబడింది, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన భారాన్ని, మన కష్టాన్ని మోసేటువంటి రెక్కలు అన్నమాట కదా. ఇటువరకు మనకు అట్లాస్ సైకిల్ ఉండేది. అట్లాస్ సైకిల్ మీద ఒక సింబల్ ఉండేది. ఏంటంటే ఒక బలమైనటువంటి వ్యక్తి ఈ భూగోళం గుర్తుండేది అనమాట. ఆ భూగోళాన్ని తన భుజం మీద ఏం చేసేవాడు? పెట్టుకుని మోసేవాడు అనమాట. అంటే ఆ సైకిల్ ఏం చేస్తుంది? మన బరువును భరేస్తుందని. అయితే దేవుని వాక్యముల ద్వారా మనకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనల్ని మోసేవాడుగా ఉన్నాడు. ఎంతమందినైనా ఆయన మోయగలడు. మన ప్రతి భారాన్ని ఆయన మోయగలిగినటువంటి దేవుడు. కాబట్టి మన భారాన్ని మోసినటువంటి దేవుడు. మరి ఈ రెక్కలు ఏం చేస్తున్నాయట? భారాన్ని ఏం చేస్తున్నాయి? భారాన్ని మోసేటువంటి రెక్కలు, భారాన్ని భరించే రెక్కలు అన్నమాట. కాబట్టి మన భారాన్ని మోసే రెక్కలు. చూడండి 4వదిగా
మరొక సందర్భాన్ని మనం చదువుకుందాం. ఆయన రెక్కలు మనకి ఏం చేస్తాయంటే, చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథం 2:12. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఈ రెక్కలు ఎలాంటి వాట? ఇవి సురక్షితంగా ఉండే రెక్కలు. దేవుని రెక్కల కింద ఉన్నవాడు ఎట్లా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడంట. ఆయన రెక్కల కింద ఉన్న వాళ్ళు సురక్షితంగా ఉంటారన్నమాట. ఆయన రెక్కలను ఆశ్రయించేవాడు సురక్షితంగా ఉంటారు. కాబట్టి రూతు గ్రంథంలో దేవుడు ఏమంటాడంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. కాబట్టి దేవుని రెక్కల కింద ఏముంటుంది? సురక్షితం ఉంటుంది అన్నమాట. కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది కదా. మరి ఆయన రెక్కలు ఎలాంటివి? సురక్షితంగా కాపాడేటువంటి రెక్కలు కదా. ఇప్పుడు ఎన్ని విషయాలు చదువుకున్నాం? ఆయన చేర్చుకునే రెక్కలు, తర్వాత నడిపించే రెక్కలు, మన భారం మోసే రెక్కలు, తర్వాత సురక్షితంగా నివసింపజేసే రెక్కలు అన్నమాట. మరొక భాగాన్ని చదువుకుందాం. 61వ కీర్తన, 61వ కీర్తన, కీర్తన గ్రంథం 61వ కీర్తన 4వ వచనం. యుగయుగములో నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకుందును. ఈ రెక్కలు అలాంటివి దాచే రెక్కలు. ఈ దేవుని రెక్కలు ఏం చేస్తాయి చెప్పండి? మనలను దాస్తాయి అన్నమాట. ఆయన రెక్కలు మనలను దాసే రెక్కలు అన్నమాట. ఈ రెక్కలు మనల్ని దాస్తాయి. ఒకసారి ఒక అడవికి అడ్డం పడి ఒక బాటసారి వెళ్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడంట ఒక పెద్ద పక్షి తన శరీరం అంతా కాలిపోయి ఉందంట. అడవి ఆ ఏరియా అంతా కాలిపోయింది. ఎందుకనో కాలిపోతే ఒక పెద్ద పక్షి ఏం చేసిందంటే, అదే దారిలో ఒక పెద్ద పక్షి కాలిపోయిందంట. కాలిపోయి చచ్చిపోయింది. పాపం ఈ బాటసారి వెళ్తూ ఏం చేశాడంటే, అరే చాలా పెద్ద పక్షి చనిపోయిందే, పాపం అంతా కాలిపోయింది కదా అని చెప్పి దాని కర్రతో ఏం చేశాడంటే ఇట్లా పక్కకు తిప్పిండంట. పక్కకు తిప్పంగానే దాంట్లో నుంచి ఒక 6 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఏం చేసినాయంట, ఆ రెక్కల కింద నుంచి బయటకు వచ్చినాయంట. అతనికి ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే ఆ పక్షి ఏం చేసిందంటే ఆ పిల్లలను తన రెక్కల కింద పెట్టుకుని అట్లాగనే చనిపోయిందనమాట. పిల్లలను కాపాడింది. ఆ వేడికి ఆ ఏరియా అంతా కాలిపోతుంటే, ఆ అడవంతా కాలిపోతుంటే అక్కడ ఒక పక్షి ఏం చేసిందంటే తన పిల్లలను ఏం చేసింది, తన రెక్కల కింద భద్రపరిచి కాపాడింది. తన చనిపోవడానికి ఇష్టపడింది, తన పిల్లలను ఏం చేయాలనుకుంది, కాపాడాలనుకుంది అనమాట. అట్లాగే యేసు ప్రభువు వారు కూడా నీ కొరకై నా కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మన అందరి కొరకు, మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు ఆయన చనిపోయినాడు కదా. మనందరం సురక్షితంగా ఉండాలని, మనందరం కూడా ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా కాపాడబడాలని, మనమందరం కూడా ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా నీవునే మనం ఉండాలని దేవుడు ఏం చేశాడు? లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై తన ప్రాణం పెట్టినాడు కదా. తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు మనందరి కొరకై. అట్లాగే ఆ పక్షి కూడా ఏం చేసిందంటే, ఆ భయంకరమైనటువంటి ఆ అడవంతా కాలిపోతుంటే ఈ పక్షి ఏం చేసిందంటే తన పిల్లలను ఏం చేసిందంట, రెక్కల కింద భద్రపరుచుకుని వేడి ఏమాత్రం కూడా ఆ పిల్లలకు తగలకోకుండా ఆ పక్షి అట్లాగే కాలిపోయి పక్షి చనిపోయిందండి. కానీ పిల్లలు మాత్రం ఎట్లా ఉన్నాయంట, సురక్షితంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు 61వ కీర్తన 4వ వచనంలో ఏం రాయబడింది? కాబట్టి ఆ రెక్కలు ఏం చేస్తాయంటే చెప్పండి, దాస్తే. ఒకరోజు కాదు, ఎప్పుడెప్పుడంట, యుగ యుగములు. యుగం అంటే కొన్ని వందల సంవత్సరాలు అన్నమాట. ఒక్క యుగం అంటే కొన్ని వందల సంవత్సరాలు. అటువంటిది యుగ యుగములు తన రెక్కల కింద ఏం చేస్తాడంట, ఆయన కాపాడేవాడు, భద్రపరిచేవాడు దేవుడు. కాబట్టి ఆయన రెక్కలు మనల్ని ఏం చేస్తాయి,
దాస్తాయి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా దాగుచోటు నీవే అంటాడు. కాబట్టి దేవుడు మనకు ఎంతో దాసే రెక్కలు కదా. ఇంకా మనందరికి బాగా తెలుసు, చదవకుండా చెప్తారా? మలాకి 4:2, మలాకి గ్రంథం 4:2 చదవకుండా చెప్పండి, బైబిల్ తీయకుండా. ఏముంది అక్కడ? తెలిసిన వాళ్ళు చెప్పండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. మలాకి 4:2 ఏముంది అక్కడ? మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలో మీకు ఆరోగ్యం ఇచ్చును కదా. కాబట్టి దేవుని రెక్కలు ఏం చేస్తాయి? ఆరోగ్యం ఇస్తాయి. దేవుని రెక్కలకి ఎవరైతే, నేనైతే రోజు అదే ప్రార్థన చేస్తా, ప్రభా నీ ఆరోగ్యకరమైన రెక్కల కింద నన్ను భద్రపరుచు ప్రభా అని ప్రార్థన చేస్తా కదా. మనం కూడా అట్లా ప్రార్థన చేసుకోవాలి, దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల కింద నన్ను భద్రపరచు. ఎందుకంటే ఆయన రెక్కలు ఏం చేస్తాయట? కాపాడుతాయి, ఆరోగ్యం ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి రెక్కలు ఆయన రెక్కలు. మలాకి 4:2 చాలామందికి తెలుసు అనుకున్నాను నేను, కొంతమంది చెప్పట్లా, తెలిసి కూడా ఏం చేయట్లేదు, చెప్పటంలా. ఏముంది మలాకి 4:2లో? అయితే నా నామందు భయభక్తులు గలవారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయను. కాబట్టి యేసు ప్రభు రెక్కలు, దేవుని రెక్కలు మనకి ఏం కలగజేస్తాయి? ఆరోగ్యాన్ని కలగజేస్తాయి అన్నమాట. కాబట్టి ఏదైనా మనకు ప్రాబ్లం రాగానే మొట్టమొదట ఆయన రెక్కల కిందకి వెళ్ళాలి, ఆయన రెక్కలను ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన రెక్కలు మనకి ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని కలగజేస్తాయి. ఇప్పుడు ఎన్ని విషయాలు చదువుకున్నాం? 6 విషయాలు చదువుకున్నాం. మొదటి విషయం ఏంటి? మొదటి రెక్కలు ఏంటవి? చేర్చుకునే రెక్కలు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. లోబడనొల్లని ప్రజల వైపు దినవంతా నా చేతులు చాస్తున్నాను. చేర్చుకోవాలని ఇంకా ఇంకా అనేక మంది ఆయన రెక్కల కిందకి రావాలని చేతులు చాస్తూ ఉన్నాడంట. తర్వాత నడిపించే రెక్కలు, తర్వాత భారం మోసే రెక్కలు, తర్వాత సురక్షితంగా ఉంచే రెక్కలు, తర్వాత దాచే రెక్కలు, తర్వాత ఆరోగ్యకరమైన రెక్కలు. చివరికి ఇంకొక రెక్కలను చదువుకుని మనం ఏం చేద్దాం? 63వ కీర్తన, అక్కడ కూడా ఒక రెక్కలు ఉన్నాయి. 63వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. నీవు నాకు సహాయకుడు అయ్యింటివి, నీ రెక్కల చాటున చరణసొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. ఇది 7వ వచనంలో, 63వ కీర్తన 7వ వచనం. నేను అక్కడ ఏమంటాడంటే, నువ్వు నాకు సహాయకుడు అయ్యింటివి, నీ రెక్కల చాటున చరణసొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. అంటే సహాయం చేసే రెక్కలు అన్నమాట. ఏమి రెక్కలు అంటే ఇవి? సహాయం చేసే రెక్కలు కదా. కాబట్టి దేవుడు ఎంతో మనకు సహాయకుడు. కీర్తనకారుడు కూడా ఏమంటాడు 7వ వచనంలో, నీవు నాకు సహాయకుడు అయ్యింటివి, నీ రెక్కల చాటున చరణసొచ్చి ఉత్సాహ ధ్వని చేసేదను. దేవుని రెక్కలు ఏం చేస్తాయి? మనకు సహాయం చేస్తాయి. ఆయన రెక్కలు మనల్ని పోషిస్తాయి, ఆయన రెక్కలు మనల్ని కాపాడుతాయి, ఆయన రెక్కల కింద మనకు సురక్షితం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవా నీ రెక్కల కింద నన్ను భద్రపరిచినావు, నీ రెక్కల కింద నన్ను సురక్షితంగా ఉంచినావు, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం దయచేసినావు. 91వ కీర్తన 4వ వచనం చూడండి. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఏం కలుగుద్దంట? ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం, ఇంకెక్కడ మనకు ఆశ్రయం కలగదు. ఎక్కడ కలుగుద్ది? ఆయన రెక్కల కిందకు వచ్చినప్పుడు. ఆయన రెక్కల నీడలో మనకేం కలుగుద్ది? ఆశ్రయం కలుగుద్ది అనమాట కదా. కాబట్టి బైబిల్లో దేవుని యొక్క రెక్కలు అనేకమైనటువంటి మేలు చేసేవిగా ఉన్నాయి. కాబట్టి ఆయన రెక్కలు ఏం చేస్తున్నాయంట? చేర్చుకోవాలని ఉంటున్నాయి. ఆయన రెక్కలు నడిపిస్తున్నాయి, భారం మోస్తున్నాయి, సురక్షితంగా వస్తున్నాయి. ఆయన రెక్కలు మనల్ని దాస్తున్నాయి, ఆయన రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తున్నాయి. ఆయన రెక్కలు మనకి ఏం చేస్తున్నాయి అంటున్నాడు కీర్తనకారుడు? సహాయం చేస్తున్నాయి కదా. ఆయన రెక్కల కింద మనకు మరి ఆశ్రయం కలుగుతుంది, సహాయం కలుగుతుంది. మనం కూడా దేవుని ఆరాధన చేయాలి. దేవా నన్ను నీ రెక్కల కింద భద్రపరిచినావు. నేను లోకంలో పాపంలో అంధకారంలో ఉన్నప్పుడు,
చీకట్లో ఉన్నప్పుడు, అపవాది కింద ఉన్నప్పుడు, శత్రువు నన్ను తీసుకుని పోయే సమయంలో నువ్వు నన్ను వెతికి రక్షించుకుని నా కొరకు ప్రాణం పెట్టినావు, నన్ను మీరు రెక్కల కింద నన్ను చేర్చుకున్నావు అని చెప్పి దేవుని మనం ఏం చేద్దామంటే ఆరాధన చేద్దాం. దేవుని మనం గణపరుద్దాం, దేవుని మనం స్తుతిద్దాం. ఎందుకంటే దేవా, నన్ను నీ రెక్కల కింద ఏం చేస్తూ వచ్చావు? భద్రపరుస్తూ వచ్చావు. నీ రెక్కల కింద నన్ను సురక్షితంగా కాపాడుతూ వచ్చినావు. మరి మీ రెక్కల కింద నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చినావు. ఈ దినాన్ని నేను ఈ రీతిగా ఉన్నానంటే అది మీ రెక్కలు నాకేం కలగజేస్తూ వచ్చినాయి? సురక్షితం కలగజేస్తూ వచ్చినాయి. నీ రెక్కల కింద నన్ను చేర్చుకున్నందుకే నిన్ను స్తుతిస్తున్నాను. నేను మీ రెక్కల కిందకు రావాలని నీ చేతులు సాస్తూ వచ్చినావు. నన్ను మీ రెక్కల కింద చేర్చుకుని ఇప్పుడు వరకు కూడా నాకేం చేస్తూ వచ్చినావు అంటే మరి నన్ను నడిపిస్తూ వచ్చినావు, నా భారాన్ని భరిస్తూ వచ్చినావు, నన్ను సురక్షితంగా ఉంచుతూ వచ్చినావు. ఎంతోమంది మన కళ్ళ ముందు అనేక మంది చనిపోయి ఉంటారు కదా, కానీ దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తన రెక్కలతో మనల్ని దాస్తూ వచ్చినాడు, తన రెక్కలతో కప్పుతూ వచ్చినాడు. తన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగజేస్తూ వచ్చినాయి. ఆయన రెక్కలు మనకు ఏం కలుగజేసినాయి? ఆరోగ్యం కలుగజేస్తూ వచ్చినాయి. ఆయన రెక్కలు మనకు మరి సహాయం చేస్తూ వచ్చినాయి. ఆయన రెక్కలు మనకు ఆశ్రయం కలుగజేస్తూ వచ్చినాయి. మరి కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేద్దాం, దేవుని మనము స్తుతిద్దాం. దేవా, నీ రెక్కల కింద నాకు సురక్షితం ఇచ్చినావు, నీ రెక్కల కింద నన్ను కాపాడినావు అయ్యా, నీ రెక్కల కింద నన్ను భద్రపరుస్తూ వచ్చినావు. నేను ఏనాడో చనిపోవాల్సినటువంటి నన్ను మీ రెక్కల కింద నన్ను కాపాడి నన్ను భద్రపరుస్తూ వచ్చినావు, నన్ను మీ రెక్కల కింద దాస్తూ వచ్చినావు, మీ రెక్కల కింద నన్ను సురక్షితంగా చేసి నన్ను ఎంతగానో కాపాడినావు అని చెప్పి దేవుణ్ణి మరి మనము ఆరాధన చేద్దాం, దేవుని మనము స్తుతిద్దాం. మనం లేచి నిలబడి ఓ పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 178. పాటలు పాడే సహోదరులు రండి. పాట సంఖ్య 178. పాత బడవ స్కూల్లో 176. పల్లవి రెండో చరణం చివరి చరణం పాడుకుందాం. పాట అంతా పాడటానికి మనకు సమయం లేదు కనుక పల్లవి పాట సంఖ్య 178, పాత బడవ స్కూల్లో 176. పల్లవి రెండో చరణం చివరి చరణం. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ గాలి తుఫానులలో నుండి వచ్చి, గాలి తుఫానులలో నుండి వచ్చి, అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటు నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ నీ ప్రేమ చేత ధన్యుడనైతే, నీ ప్రేమ చేత ధన్యుడనైతే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా
కష్ట పరీక్ష యందున ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి. జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠ పొందితిని నేను ప్రభువా నీ నుండి అతి శ్రేష్ఠ మొట్టమొదట సండే స్కూల్కి వెళ్ళే సహోదరి ఆరాధించి వెళ్తారు. తర్వాత ఒక సహోదరుడు సహోదరి మార్చి మనం క్లుప్తంగా దేవుని ఆరాధన చేద్దాం.